సిటీ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ షిరిడి సాయి బ్రహ్మోత్సవాలు స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధ సబురి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ షిరిడి సాయి. మరి ఎంతో ఘనంగా రజతోత్సవాలు జరుపుకుంటున్నారు శ్రీ సాయి కృష్ణ కాలనీ వాసులు ఓల్డ్ బోయిన్పల్లి. మరి ఆ ఉత్సవాలు వేడుకల్లో మనం కూడా పాల్గొందాము. అలాగే ఆ విశిష్టత ఏందో ఇప్పుడు తెలుసుకుందాము రండి. ఈ రజతోత్సవం ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 1116 ఘటాలతో మేము ఈ బాబా గుడికి వచ్చి 12 సంవత్సరాలు ఏకంగా వస్తున్నాం. మెడికల్ ఫెసిలిటీస్కి తర్వాత సిటీ స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని ఫ్రీ క్యాంప్స్ కానీ. సాయిరామ్ సాయి శ్యామ్ 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అండి. ఓం సాయిరామ్. అప్పటికి ఒక 5 సంవత్సరాలు అయింది మేము పూర్ణ దీక్ష తీసుకుని. 93లో మహారుద్రయాగం చేశాం మేము. ఓం సాయిరామ్. మార్చి 16, 1998 సంవత్సరంలో పూజ్యశ్రీ గురుదేవులు కెఎం సత్య ఆదిత్య గారి ఆధ్వర్యంలో బాబాగారి విగ్రహ ప్రతిష్ఠ చేయబడింది. అదే రోజున సీతారాముల వారికి, దత్తాత్రేయుల వారికి, కృష్ణ ఈశ్వర విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుండి షిరిడీలో మరాఠీ భాషలో 4 హారతులు ఇవ్వడం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధుని నిరంతరాయంగా ప్రజ్వలిస్తోంది. ప్రతిరోజు బాబావారి మూల విరాట్ కో ఉత్సవ విగ్రహానికి కాకడా హారతి అనంతరం పాలాభిషేకం జరుగుతాయి. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 1116 ఘటాలతో, అంటే మట్టి కుండలు మనం బోనాలకు తీసుకెళ్లేటట్టు ఎట్లా అయితే బోనం ఎత్తి తీసుకెళ్తారో, ఈసారి మంచినీళ్ళు తీసుకుని ఈ శోభాయాత్రలో మొత్తం ఈ 1000 ఘటాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ తర్వాత ఇవే నీళ్లు ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో పెట్టి మళ్ళీ రేపు పొద్దున 6ంటికి ముందు క్షీరాభిషేకం, ఆ తర్వాత ఘటాభిషేకం, ఆ తర్వాత ఋత్వికులు చేసే కలశాభిషేకం ఉంటుందండి. ఇది ఒక స్పెషల్. ఇది మనం నార్మల్గా ఒక చిన్న పల్లకి సేవ లఘువుగా చేస్తాం. ఈ ఏడాది బికాజ్ ఆఫ్ ద 25th యానివర్సరీ మనం ఏంటంటే కొంచెం చాలా లార్జ్ స్కేల్గా చాలామంది భక్తులు పాల్గొనేటట్టు, ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా మా గురువుగారు శ్రీ సత్య ఆదిత్య గారు పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ దేవాలయం ఏంటంటే చాలా హోలిస్టిక్గా ఉంటుంది. మిగతా దేవాలయాలకి భిన్నంగా ఇక్కడ దేవాలయంలో గోశాల ఉంటుంది. ఇక్కడ సచ్చరిత్ర పారాయణలు చేస్తాం. తర్వాత బ్రహ్మాండమైన 5 స్టార్ మెడికల్ ఫెసిలిటీస్ దాదాపు మినిమం రేట్లో బయట 100-200 ఉన్నది మేము 10 రూపాయలు 15 రూపాయల్లో సేవలు భక్తులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఎవరైనా సరే ఈ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. పైన మాకు వేరే వృద్ధాశ్రమం ఉంది, అది కూడా చారిటబుల్గానే ఉంది. ఇదంతా శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. పైన మాకు ఒక 500 మంది పట్టే అన్నదాన హాల్ ఉంది, ఒక మెడికల్ షాప్ ఉంది. కింద ఇదే దేవాలయంలో బాబా గారి కింద ఒక ధ్యాన మందిరం ఉందండి. బ్రీఫ్గా ఇవి మేము చేసే యాక్టివిటీస్. సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ. సాయినాథాయ నమః. ఓం శ్రీ గురుదేవ
దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. అప్పటికి ఒక 5 సంవత్సరాలైంది మేము పూర్ణ దీక్ష తీసుకుని. శ్రీ విద్యలో అనుత్తర పూర్ణ గురుపాదిగా మా గురుదేవులు డాక్టర్ బి కృష్ణమూర్తి శర్మ గారు వచ్చి హైదరాబాద్ వచ్చి అమ్మవారు నడిచి వచ్చినట్టుగా ఆయన బాంబేలో ఉంటారు. ఆయన గ్రేడ్ 1 ఆఫీసర్. ఈ ఫోన్ టెలిఫోన్లో ఆయన చాలా సౌమ్యులు. ఆయన హైదరాబాద్ వచ్చి, ఇది ఇప్పుడు నేను చెప్పే మాట 93లో మహారుద్రయాగం చేశాం మేము. ఆ చేసిన సందర్భంలో వారు వచ్చి మా దంపతులు ఇద్దరికి కూడా అనుత్తర పూర్ణ గురుపాదుగా దీక్షను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వారు మాకు దీక్ష ఇచ్చేటప్పుడు ఒక శ్రీచక్రం ఇస్తారు, శిరస్సును పెట్టి అభిషేకం చేస్తారు. ఆ శిరస్సును పెట్టి అభిషేకం చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క శ్రీచక్రాన్ని చాలా జాగ్రత్తగా పూజించుకోనైనా చిట్ట చివరి వరకు అని మా ఇద్దరికి ఆదేశించారు. ఆ తర్వాత అనుకోకుండా మాకు పూర్ణ దీక్ష ఇచ్చిన తర్వాత ఎక్కువ కాలం వారు ఇక భూమి మీద లేరు. మహా ఉంటే ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నారేమో అంతే. శ్రావణ మాసంలో మాకు వైశాఖ మాసంలో ఇచ్చారు, శ్రావణ మాసంలో వారు సిద్ధి పొందారు. మంత్రం మనం శోభాయాత్ర పూర్తి చేసి వచ్చేసరికల్లా మినిమం మీరు 1116 టైమ్స్ ఈ బాబా ప్రతిష్ట కోసం అని చెప్పేసి వెంకట్ గారు కొంతమంది మిత్రులను తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అయ్యా మా దగ్గర ఏమీ లేదు, మేము ఇలా బాబా ప్రతిష్ట చేద్దాం అంటే నేను వారికి మనవి చేశాను, బాబా ప్రతిష్ట చేయడానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినటువంటి ఒకే ఒక్క టెక్నిక్ ఉంది, అదేమిటా అంటే భిక్ష చేయడం. ఆ భిక్షలో ఏదొస్తే అది శ్రీవారికి సమర్పిద్దాం అని చెప్పి ప్రారంభం చేసినటువంటిది చాలా అద్భుతంగా. ఈ ఎదురుగా ఉన్నటువంటి 5 అంతస్తుల మేడ చూసారా, అప్పుడు అదంతా ఓపెన్ ల్యాండ్. అక్కడ పెద్ద యాగశాల వేసి బ్రహ్మాండంగా జరిగింది. ఈ అధివాసాలన్నీ కూడా ఎదురుగా జరిగినాయి. ఆ జరిగిన సందర్భంలో మా గురుదేవులు నాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా
ఆ ఏదైతే శిరస్సును పెట్టి ఆ గురుదేవులు మాకు పూర్ణాభిషిక్తుల్ని చేశారో ఆ గురు శ్రీచక్రం ఏదైతే ఉందో ఇప్పుడు స్వామివారి పాదాల కింద అది ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఈ గురుదేవులతో నాకున్నటువంటి అతి సన్నిహితమైనటువంటి సంబంధం. అటువంటిది ఈ 25 సంవత్సరాలు కూడా నిరంతరంగా వీళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని, నేను చాలా ప్రతిష్టలు చేశాను ఈ మొత్తం ట్విన్ సిటీస్లో. అందరూ పెద్ద గుర్తుపెట్టుకున్నదే లేదు. వాళ్ళందరికీ కూడా ఇలాగే భిక్ష చేసి వాళ్ళందరికీ భిక్షలో వచ్చిందంతా కూడా బాబాకి ఇచ్చి ప్రతిష్టలు చేసినవే. కానీ ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పింది ఏంటి, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మా గురుదేవుల యొక్క శ్రీచక్రం అక్కడ ఉండడం వల్ల, దానికి నాకు ఉన్నటువంటి అనుబంధం అనేక జన్మల్లో ఉండడం వల్ల నన్ను ప్రతిసారి వీళ్ళు పిలవడం జరుగుతుంది. ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాలు కూడా శ్రీ కృష్ణసాయి కాలనీ అభివృద్ధి చెందాలని, అలాగే ప్రజలు ఆయుర్గం చెప్పి బాబా గారిని కోరుతూ, సర్వే జన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు, ఆరోగ్యాలు ఉంది, ఏ అనారోగ్యం లేకుండా ప్రజలను కాపాడి ఆయుర్ కాపాడని కోరుతూ శ్రీ షిరిడి సాయినాథ్ని కోరుతూ ప్రార్థిస్తున్నాం. నమస్తే అండి. మేము 15 సంవత్సరాల నుంచి బాబా గుడికి వస్తున్నాము. ఈ నమ్ముకుంటే జరగదంటూ లేదు. ఇక్కడ ట్రస్టీస్ కూడా చాలా బాగా నిస్వార్థంగా మనం ఇచ్చే ప్రతి పైసా కూడా ప్రజలకి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్కి, తర్వాత సిటీ స్కాన్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, అన్ని ఫ్రీ క్యాంప్స్ కానీ, తర్వాత డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ డేస్లోని ఒక 1 hour to 2 hours అట్లాగా సర్వీస్ చేస్తుంటారు. అందులోని మనకి జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి, గైనకాలజిస్ట్ దగ్గర నుంచి, ఆర్థో, రేడియాలజిస్ట్, ఎవ్రీబడి మేము ఇక్కడ టెస్ట్ చేయించుకొని వాళ్ళతో మనం చూపించుకొని వెళ్ళొచ్చు నిస్వార్థంగా. ఏ సేవ చేసినా అన్నదానం కానీ, ఎవ్రీ థర్స్డే అన్నదానం జరుగుతుంది. అన్నదానం ఎంతమంది వస్తే కూడా అంతమందికి ఫ్రీ అన్నదానం. తర్వాత ఉత్సవాలు అప్పుడు కానీ అన్నదానం కానీ అన్నీ కూడా
బాబా ఒక ట్రస్ట్ నుంచే మొత్తం జరుగుతుంటుంది. అందరు కట్టిన డబ్బులు అన్నీ కూడా వాలంటీర్స్ కూడా చాలా నిస్వార్థంగా చేస్తారు. అంత సిస్టమేటిక్గా ఎక్కడ కూడా తొక్కిసలాట కానీ తోపులాట కానీ ఏమీ లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటారు. రియలీ గ్రేట్. బాబాని ఏం తలుచుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఒక 11 రూపాయలు బాబా పేరు పెట్టినా చాలు, మీరు అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది మేడం? మేము చాలా అంటే చాలా ఆనందం. మేము ప్రతిసారి ఇక్కడ వచ్చి మేము ఇక్కడే సాయి కృష్ణ కాలనీలోనే ఉంటాము. మాకు ఏ ఫంక్షన్ అయినా వస్తుంటాం.
ఆలయం నుండి శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంప్రదాయ విలువలతో కూడిన ఆధ్యాత్మిక వైద్య మానవ సేవలు అందించడం జరుగుతోంది. సాయిరామ్ అండి. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నామండి. అంతాను మాకే కష్టం వచ్చినా బాబానే తలుచుకుంటామండి. ఆయన దయ వల్ల మేము మా అబ్బాయిలు 3 అమ్మాయిలు 1 పాప అందరూ సంతోషంగా ఉన్నారండి. అంతాను ఎప్పుడో వచ్చిన సీతారామ కళ్యాణం కానీ ఏ ఫంక్షన్ కానివ్వండి, మళ్ళీ ఇది శివరాత్రి కానివ్వండి, ఏదైనా సరే అంత బాగా చేస్తుంటారండి. అందరికీను ట్రస్ట్ ద్వారా కూడా బాగా అన్నీ జరుగుతుంటాయండి. దుని అంతాను బాగా ఇదిగా ఉందండి. అంతాను షిరిడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారండి. అంతాను మేము మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా బాబానే తలుచుకుంటామండి. ఆ కష్టాలన్నీ మాకు తీరుతాయండి. మాకు అంతా నమ్మకం అండి. సర్వేజన సుఖినో భవంతు. 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అండి. మా బాబా యొక్క విగ్రహం వచ్చి 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ నుంచి మేము ఈ గుడికి సర్వీస్ చేస్తున్నాము. చాలా మహత్తరమైన టెంపుల్ అండి ఇది. చాలా మిరాక్యులస్గా బాబా వచ్చాడు ఇక్కడికి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమాల్లో ఘటాభిషేకం, శతకలశాభిషేకం, సహస్ర ఘటాభిషేకం, క్షీరాభిషేకం ఈ 3 జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఇంచుమించు 12-1 గంట దాకా బాబాకి స్నానాలే చేయిస్తున్నాం. అంటే 25 ఏళ్ళు బాబాకి జరిగిన వాటి అన్నిటికీ ఒక పునీతమైన ఇది కల్పించాలని ఇది చేస్తున్నాం అన్నమాట. ఈ సహస్ర ఘటాభిషేకం అంటే ఏమిటంటే చిన్న ఘటాలు అందరు తీసుకుని నిన్న మేము దీనికి వెళ్ళాం. శోభాయాత్ర అంటే పల్లకి సేవ ఘటాలు తీసుకుని మనం బోనాలు ఎలా తీసుకెళ్తాం అలా తీసుకుని ఆ నీళ్లు తీసుకొచ్చి రాత్రి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంచుకుని పొద్దున మళ్ళీ ఇక్కడికి తెచ్చి బాబా పాదాభిషేకం చేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఘటాలు వాళ్ళు తీసుకెళ్తారండి. దీనివల్ల చాలా బాబా యొక్క ఇది పెరుగుతుందని మా గురువుగారు నమ్ముతారు. మా గురువుగారు చెప్పారు ఇది. చారిటబుల్ ట్రస్ట్ తరపున అందించే సేవలు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు రక్త పరీక్షలు జరుగును. మరియు ఇక్కడ సాయి విశ్రాంతి నిలయం అంటే వృద్ధాశ్రమం ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతోంది. మరియు పేద విద్యార్థులకు చదువు కొనసాగించుటకు ఆర్థికంగా సహాయం చేయబడును. ఆలయ ప్రాంగణంలో గల సాయి అశ్విని పాలిక్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సుమారు 600 మందికి ఎక్కడా లేని విధంగా తక్కువ ధరలో వైద్య సేవలు అందించడం జరుగుతోంది. నా పేరు కేఎస్ ముకుందన్ ఫ్రమ్ సౌజన్య కాలనీ, మల్లారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. సో ప్రైవేట్ హాస్పిటల్ కన్నా అమౌంట్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళది చాలా తక్కువ ఉన్నది. సాయిబాబా టెంపుల్ ఆశ్రమంది చాలా తక్కువ ఉన్నది. సో వీఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ట్రస్ట్ది. నా పేరు స్వప్న, పేరోజ్గూడ నుంచి వచ్చాము. ఇక్కడ పోయినపల్లి సాయిబాబా టెంపుల్ దగ్గర కొంచెం అదే బ్లడ్ టెస్ట్ గురించి వచ్చాము. ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటుందని ఇక్కడ వచ్చి చూపించుకొని వచ్చాము మేము. సాయి అశ్విని మెడికల్ స్టోర్ లో 80% తక్కువ ధరలో మందులు అందించడం జరుగుతోంది. ఇప్పటి వరకు ట్రస్ట్ అందించిన సేవలు కోవిడ్ సమయంలో వలస కూలీలకు 1,00,000 మందికి పైగా కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నూనె ఇవ్వడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ఉచిత వైద్యము, వైద్య శిబిరములు ద్వారా అందిస్తున్నారు. పేద, వృద్ధ, వికలాంగుల ఆశ్రమాలకు ఉచిత భోజనం అందజేయడం జరుగుతోంది.
ఆయనకి ఇంకా ఎన్నోసార్లు చేసుకునేటువంటి ఆయుర్దాయాన్ని, ఆర్థిక అభివృద్ధిని, ఇహలోక సకల సుఖాలని ఇచ్చి రెండవ పాదం అయినటువంటి శివపాదం ఏదైతే ఉందో ఆ పాదం నుంచి జాలువారినటువంటి నీళ్లు మీ శిరస్సును చల్లారు. అది జ్ఞానపాదం. అది మీకు తెలియదు. ప్రతి సంవత్సరం మీరు పాలతోటి అభిషేకం చేసినప్పుడు ఎక్కడి నుంచి పడతారు పాలు? ఈ రెండో పాదం కింద నుంచి పడతారు, అవునా? కాబట్టి ఈ మా కుడి పాదం దేనికి సంబంధించింది? శివజ్ఞానానికి సంబంధించింది. కాబట్టి ఒకటి జ్ఞానాన్ని ఇస్తుంది, ఒకటి ఐహిక సుఖాలను ఇస్తుంది. కాబట్టి ఈ జ్ఞానము ఐహిక సుఖాలు రెండు కావాలి. భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. భోగము కావాలి, మోక్షము కావాలి. అటువంటి సాయినాథుని పాదాలను మనం ఇంతకాలం సేవించుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులకి, ఇక్కడికి సభలోకి వచ్చినటువంటి రజతోత్సవ సాయినాథ రజతోత్సవ మహాసభలో అందరూ పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయినాథుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు కలగాలని మమ్మల్ని సాయినాథుడి యొక్క పాదాలకు మా దంపతులు ఇద్దరం వేడుకుంటున్నాం. అందరూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిర్ధరతి యావతీర్వై దేవతాస్తా సర్వా. అందరూ దేవతలు బ్రాహ్మణుని యొక్క ఉపాధిని ఆశ్రయించుకుంటారు. నిలబెట్టుకోవడం మాకు సంబంధించి. కానీ యావతీర్వై దేవతాస్తా సర్వా బ్రాహ్మణే. అనుబంధం అంటే నా చైల్డ్హుడ్ కూడా ఇక్కడే జరిగింది. గుడి అసలు ఏది లేనప్పుడు వారం వారం భజనలతో ఈ గుడి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఈరోజు నా పెళ్ళి, నా పిల్లలు అయిపోయారు, అయినా కూడా ఇంకా అదే శాంటిటీ ఉంది మా బాబా గుడిలో, అదే నమ్మకం ఉంది, అంతే మహత్యం ఉంది. రేపు నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మా బాబా ఎంత స్పెషల్ అని చెప్పడానికి సాయికృష్ణ కాలనీలో బాబా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అండ్ ఏమంటే లైక్ ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా బాగా జరుగుతాయి. ఈవెన్ 5,000 to 6,000 మెంబర్స్ వచ్చి జనాలు బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈవెన్ మధ్యాహ్నం ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తాము. ఎవ్రీ థర్స్డే కూడా అన్నదానం చేస్తున్నాం. ఎవ్రీ థర్స్డే 500 మెంబర్స్ వరకు వస్తారు. నా పేరు మహేశ్వరి. మేము 30 years నుంచి సేవ చేస్తున్నాము బాబా గుడిలో. ఈ 25th యానివర్సరీ బాగా జరిగింది.
అందరికీ బాగా హ్యాపీగా ఉంటుంది. సాయిరామ్ అండి, మీ పేరు ఏమిటి? నా పేరు స్వాతి అండి. ఎన్నాళ్ళ నుంచి బాబా గారి సేవల్లో ఉన్నారు? 7 సంవత్సరాల నుంచి బాబా గారి ప్రసాదం చేస్తున్నానండి. ద్వారకామాయిలో చాలా మహిమ ఉంది. ఏదనుకుంటే అది జరుగుతుందండి తప్పకుండా. లత, నేను గత 25 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాను. 1996లో నా మ్యారేజ్ కంటే ముందు అక్టోబర్ 31 ద్వారకామాయి ఉద్భవించినప్పుడు ఆ రోజు వచ్చి ఆ రోజు నుంచి స్టార్ట్ అయినానంటే ఎవ్రీ ఇయర్ నేను వస్తూనే ఉన్నాను. ఇక్కడ ఎంతో బాబా చాలా నిజంగా మూల విరాట్ ఉన్నారా బాబా అనుకుంటే కళ్ళలో కనిపించి ఆయన ఉన్న బాబా రూపము కనిపించినారు. ఇప్పటికీ నేను కళ్ళల్లో అదే మెలుచుకొని బాబాకి కొలుచుకుంటున్నాను. కానీ ఇక్కడికి ఏమేమి జరిగినాయో అవి నేను చెప్పలేను. అవి అనుభవించుకుంటూ డైలీ నేను ఇక్కడనే పూజ చేసుకుంటున్నాము, వస్తున్నామండి. అందరికీ సాయిరామ్. నేను ఇక్కడ 13 సంవత్సరాల నుండి వంట చేస్తున్నాను. నాకు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ద్వారకామాయిలో కూర్చుంటే అమ్మ ఒడిలో కూర్చున్నట్టు ఉంటుంది. నా ఆరోగ్యం బాగా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ బీద పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేవాళ్ళు, వాళ్ళకి నేను ఏదైనా సేవ చేయాలని నాకు కుట్టు వచ్చు కాబట్టి అది నేర్పిస్తాననేసి నేను వచ్చాను. నేను ఒక అబ్బాయికి చెప్తే తను కమిటీ వాళ్ళకి చేర్చలేదు. వాళ్ళు చూసి నన్ను, అమ్మ నువ్వు రోజు వస్తావు, వారం వస్తావు కదా ఏంటి అంటే, నేను ఇట్లా నేర్చుకున్నాను, నాకు వచ్చు సార్ నేర్పిస్తానని చెప్పాను. అప్పుడు సేవ కోసం నన్ను తీసుకున్నారు. ఆ సేవలో పాల్గొంటున్నాను. చాలా బాగుంటుంది, అందులో ఆనందం ఉంది, రాకుండా ఉండలేదు. నేను ఇక్కడికి 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ యోగా ద్వారా నాకు బాగా పరిచయం అయ్యారు. నేను యోగా నుంచి సేవ స్టార్ట్ చేశాను. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. ఈ సేవ వల్ల నాకు అన్నీ చాలా మంచి జరిగాయి. ఇక్కడ సార్ మేడం వల్ల చాలా సపోర్టివ్గా ఉంటారు మాకు. బాబా చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ అయ్యాయి. 1, 2 అని కాదు, నేను ఎలా ఉండేదో ఫుల్ చేంజ్ వచ్చింది నాలో. ప్లస్ మా ఆర్థికంగా కూడా మేము చాలా డెవలప్ అయ్యాము. ఇంకా దీని గురించి చెప్పడానికి ఇంకా అసలు మాటలు ఏం లేదు. మా బాబా చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. నేను గత 30 సంవత్సరాల నుండి ఈ బాబా గుడి కాకముందు ఇళ్ళల్లో అప్పటి నుంచి నేను పాల్గొంటున్నాను. ప్రతి సంవత్సరం
బ్రహ్మోత్సవాలు కానీ ప్రతి ఒక్క పూజలో శ్రీరామనవమి, శివరాత్రి, వినాయక చవితి ప్రతి దాంట్లో మేము పాల్గొంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా 2 బ్రహ్మోత్సవాలు చేసుకుంటున్నాము. ఈ గుళ్ళో మాకు దొరికిన ఈ సేవ అనుభవం మాకు ఎక్కడ దొరకలేదండి. మేము ప్రతి దాంట్లో మేము పాల్గొంటున్నాము. ఒక సేవా భావంతో ఉన్నాము. ఇది ముందుకు కూడా సేవాభావంతో ఉంటామని మనవి చేస్తాం. ఓం సాయిరామ్. శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుడి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నది. కావున ఈ బాబా యొక్క ఆశీర్వాదము మాపై ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుతున్నాము. సదైవ ఈ మందిరంలో మేము అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. ఈ యొక్క బాబా మహిమలు మాకు ఎల్లప్పుడూ అన్ని విధాలా సహకరిస్తుందని మేము నమ్మినాము. మాకు బాబా పైన కూడా విశ్వాసము ఎల్లప్పుడూ ఉంటుందని మేము కోరుతున్నాము. ఇంకొకటి, ఈ బాబా పైన మాకున్న అపారమైన నమ్మకము మా జీవితకాలం ఈ భూమి మీద ఉన్నంతసేపు మేము ఆయనని విడవలేము. మా యొక్క పూర్తి విశ్వాసము అతనిపైన ఉన్నదని మేము భావిస్తున్నాము. ఓం సాయి. ప్రతి గురువారం సుమారు 800 నుండి 1000 మందికి బాబా వారి అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఈ రోజు మన ఈవెంట్ ఆఫ్ ద వీక్ లో ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్న సాయికృష్ణ కాలనీ వాసులు ఎంతో ఘనంగా సాయిబాబాకి రజతోత్సవాలు జరుపుకున్నారు. మరో ఈవెంట్ ఆఫ్ ద వీక్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.